దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రభుని యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం ముందు మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 20 అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 20 అధ్యాయం 22వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా పరిశుద్ధ లేఖనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, మన జీవితాల్లో ఆయన కొరకు మనం కనిపెట్టుకుంటే తప్పకుండా ఆయన మనల్ని రక్షిస్తాడని, మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకొని భద్రపరుస్తాడని, మన జీవితంలో ఆయన చాలిన దేవుడిగా ఉంటాడని మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఈ దినాలలో మనం ప్రత్యేకంగా గమనిస్తూ ఉంటే భయంకరమైన తుఫానుల చేత, అలాగే ఎటు చూసినా భయంకరమైన న్యాచురల్ కెలామిటీస్ చేత మనం కలవరపడుతూ ఉన్నాం. అనేకమైన భూకంపాలు, అలాగే వరదలు, అలాగే మీరు గమనిస్తే భయంకరమైన తుఫాన్లు ఎటు చూసినా మానవ జీవితాన్ని చాలా భయంకరంగా అల్లకల్లోలం చేస్తూ ఉంది. మానవ జీవితానికంటే ప్రతి మనిషి జీవితంలో న్యాచురల్ కెలామిటీస్ ఒక ప్రక్కనైతే, అంటే ప్రకృతి సంబంధమైన విపత్తులు ఒక ప్రక్కనైతే, మానవ జీవితంలో రోగాలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, చింత, వేదన, ఆవేదనలని అనేకమైన భయంకరమైన బాధాకరమైన పరిస్థితులు మనిషిని ఎంతో కృంగదీస్తూ ఉన్నాయి. ఈరోజు మీరు ఎవరైనా గానీ మీ జీవితాల్లో మిమ్మల్ని మీరు ఒకవేళ ఏం చేయాలో అర్థం గాని స్థితిలో మిమ్మల్ని మీరు నెట్టుకున్నట్లయితే, నెట్టబడి ఉన్నట్లయితే, ఒకవేళ కంగారుతో, వేదనతో బాధపడుతున్నట్లయితే, నా యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఏమైపోతాం మేము? మాకేం జరుగుతుంది అని కలవరపడుతున్నారేమో. ఈ ఉదయకాలం ముందు మీతో మాట్లాడుతున్న మాట, మానవ జీవితంలో ప్రతి మనిషికి ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు, అనారోగ్యాలు వెంటాడుతూ ఉన్నాయి. అలాగే ఎన్నో భయంకరమైన పరిస్థితులు మానవుల్ని ఎంతో ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నాయి. ఈరోజు ఒకవేళ నీవు కూడా నీ జీవితంలో, ఏంటి ప్రభువా నా జీవితం ఇలాగ అయిపోతుంది, ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని వ్యాధుల మధ్య నేను ఎలా బ్రతుకుతాను, ఎలా ముందుకు సాగుతానని ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. నీ జీవితంలో నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకంలో నువ్వు ఎవ్వరి మీద ఆశ పెట్టుకున్నా ఎవ్వరు నీకు సహాయం చేయరు గానీ, ఎవరి కోసం ఎదురు చూసినా ఎవరు నీ దగ్గరికి రారు గానీ, ఈ లోకంలో నువ్వు ఎదురు చూస్తే తప్పకుండా నీ దగ్గరికి వచ్చి బాగు చేసి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను దీవించి, నీ యొక్క అక్కరలో కూడా ఆయన అద్భుతం చేయగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఈరోజు ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకవేళ బాధతో ఉండి, వేదనతో ఉండి నువ్వు ఒకవేళ ఎదురు చూస్తూ ఉన్నావేమో, ఒక దేవుని దాసునిగా, అలాగే ఆత్మీయ తండ్రిగా మీకు చెప్తున్న విషయం జాగ్రత్తగా గమనించండి. మరింత ఓపికతో, మరింత నమ్మకంతో, మరింత శక్తితో, మరింత బలంతో, మరింత ఓర్పుతో ఒక్కసారి దేవుని వైపు మరింతగా ఎదురు చూడాలని మీకు మనవి చేస్తున్నాను. ఎందుకనంటే ఆయన తప్ప నిన్ను నీ స్థితిలో, నీ భయంకరమైన పరిస్థితిలో ఆదుకోగలిగిన వారు ఈ లోకంలో ఎవరూ లేరు. అందుకోసమే ఈ రోజున ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టాలని ఆశపడుతూ ఉంటారో, వారు ఖచ్చితంగా కొన్ని లక్షణాలు కలిగి వారి జీవితంలో వారు ముందుకు సాగాలి. మొదటిది, మనము యెహోవా కొరకు కనిపెట్టాలి అనంటే మనకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఎంత గొప్పదైతే మనం అంత గొప్పగా ఆయన కొరకు కనిపెట్టుకోగలుగుతాం. అబ్రహాము తన కుమారుడిని బలివ్వాల్సి వచ్చినప్పుడు, దేవుడు ఆయనే చూసుకుంటాడు అంటూ తన కుమారుడికి చెప్తూ, ఆ యొక్క కొండ వరకు వెళ్ళే వరకు, అలాగే కుమారుడిని తీసుకెళ్ళి ఆ బలిపీఠం మీద పెట్టేంత వరకు కూడా యెహోవా కొరకు ఎదురు చూశాడు తప్ప వెనతిరగలేదు. విశ్వాసం ఏంటంటే, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుంటాడు, దేవుడే కాపాడుతాడు అనే అద్భుతమైన విశ్వాసం. ఈరోజు ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, వారు విశ్వాసంతో ముందుకు అడుగులు వేయగలిగితే దేవుని యొక్క మరింత శక్తిని, మరింత బలాన్ని, మరింత అద్భుతాన్ని చూడగలుగుతారు. ఈరోజు ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, మరి నువ్వు అటువంటి విశ్వాసం చూపించగలుగుతున్నావా? అలాంటి విశ్వాసం చూపించగలిగితే ఆయన నిన్ను ఆదుకోకుండా ఉండే దేవుడు కానే కాదు. అబ్రహాము తన కుమారుడికి బదులుగా అద్భుతంగా ఒక చక్కని గొర్రెపిల్లని సిద్ధం చేశాడు. ఎక్కడ ఏమీ కనపడిన చోట ఒక అద్భుతమైన అవకాశాన్ని అక్కడ సృష్టించాడు. అలాగే మీ జీవితాల్లో కూడా ఆయన కోసం కనిపెట్టుకొని ఉంటే మీరు తప్పకుండా అద్భుతం చూస్తారు. ఈరోజు అలాగే మీ జీవితాల్లో ఆయన కొరకు కనిపెట్టుకొని ఇంకా మరింతగా ఆయన సన్నిధిలో బలమైన కార్యం చూడాలి అనంటే, వారి జీవితంలో ఉండాల్సిన లక్షణం ఏంటంటే, విసుగు లేకుండా ఆయన కోసం కనిపెట్టే అద్భుతమైన
ఓర్పు కలిగి ఉండాలని మీకు మనవి చేస్తున్నాను. ఎవరైతే విసుగు లేకుండా ఓర్పుతో ఆయన కొరకు కనిపెడతారో వారి జీవితంలో తప్పకుండా ఆయన రక్షణను, ఆయన కాపుదలను, అలాగే ఆయన అద్భుతమైన సహాయ హస్తాన్ని చూడగలుగుతారు. ఓర్పు అనేది చాలా ముఖ్యమైన విషయం. క్రైస్తవ జీవితానికి క్రీస్తునెరిగిన పిల్లలకు తప్పకుండా విసుగు అనేది ఉండకూడదు. తప్పకుండా ఓర్పుతో ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి. ఈరోజు ఒకవేళ మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు ప్రతి దినము ఎదురవుతున్న ప్రతి కష్టము, ఒకవేళ ఈ యొక్క వర్షాల వల్ల లేకపోతే భయంకరమైన మీరు గమనిస్తున్న ఈ యొక్క న్యాచురల్ కలామిటీస్ వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎన్నో మీరు కోల్పోతారేమనే భయముతో ఉంటే ఒకవేళ ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా దేవుని మాట ఒక్కసారి ఆలకించు. ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులొచ్చినా గానీ ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన నమ్మిన వారిని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఆయన నమ్మిన వారిని అవసరమైతే ఆయన చెయ్యి అడ్డుపెట్టి సమస్త ప్రళయాలను గూడా ఆయన పక్కకు పెట్టగలిగిన గొప్ప దేవుడనే విషయాన్ని మీరు గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. అందుకోసమే విసిగిపోకుండా ఓర్పుతో ఎదురు చూడండి. మూడవది మీ జీవితాల్లో మీరు ఆయన యొక్క రక్షణ మీరు చూడాలి, ఆయన కొరకు కనిపెడుతూ అనంటే మీరు తప్పకుండా మీ జీవితంలో ఉండవలసింది ఏంటంటే ఒబీడియన్స్ ఉండాలి. విధేయత, ఆయనకు లోబడే మనసు ఉండాలి అనే విషయాన్ని గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు ఎంతమందికైతే ఓర్పు ఉంటుందో, అలాగే విధేయత ఉంటుందో ఆయన కార్యం తప్పకుండా చూస్తారు. గతించిన దినాలన్నిటిలో కూడా ఒకవేళ బాగా భయంకరమైన పరిస్థితుల మధ్యన ఒకవేళ ఇంకా మా జీవితంలో కార్యం జరగట్లేదంటే బాధతో, వేదనతో ఉన్న ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా ఈరోజు ప్రభునితో మాట్లాడుతూ ఉండగా మరింత విధేయతతో, మరింత ఓర్పుతో, మరింత విశ్వాసంతో, మరింత నమ్మకంతో, మరింత ప్రార్థనతో, మరింత మోకాళ్ళ అనుభవంతో, మరింతగా కొన్ని దినాలు ఆయన కోసం ఎదురు చూడగలిగితే తప్పకుండా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆయన సమర్థుడు అని మీరు మర్చిపోవద్దని మీకు మనవి చేస్తున్నాను. నీ కష్టం ఏదైనా, బాధ ఏదైనా, జరగవలసిన కార్యం ఏదైనా ఉదయకాలం ముందు ఆయన సెలవిస్తే మీ జీవితాల్లో తప్పకుండా ఆయన అద్భుతం చేస్తాడు అని మీరు అర్థం చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాలం ముందు తప్పకుండా ఆయన సెలవిస్తే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. అటువంటి నిరీక్షణ నీకుంటే తప్పకుండా నీ జీవితంలో ఒక అద్భుతం చూస్తావు. సో మరి ఈరోజు ప్రత్యేకంగా ఆయన వైపు చూస్తూ మరింతగా కనిపెట్టుకుంటూ ఆయన రక్షణ అనుభవించాలని నీకుందా? అయితే ప్రార్థనలు ఏకీభవించండి. తప్పకుండా మీ జీవితంలో ఆయన అద్భుతం చేస్తాడు. మా పరమ తండ్రి నీకుందని స్తోత్రాలైనా ఈ ఉదయకాలం ముందు ప్రియ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో వారి జీవితంలోకి అద్భుతం జరుగునుగాక. అయ్యా ఎన్నో దినాలుగా కనిపెడుతున్నారు ఉద్యోగం కోసం, అయ్యా వ్యాపారం కోసం, అయ్యా నీకున్న ఒక మంచి అవకాశం కోసం, చదువు కోసం, జ్ఞానము కోసం, అయ్యా భర్త మారుతాడని, అలాగే నన్ను బిడ్డలు మారుతారని, పరిస్థితులు మారుతాయని చాలామంది ఎదురు చూస్తున్నారు. అయ్యా వారి జీవితాల్లో ఇప్పుడే నీ రక్షణ అద్భుతం వారి జీవితంలో ఇప్పుడే జరుగునుగాక. ఎంతటి బాధైన, దుఃఖమైన, అయ్యా కాయలు కాచిపోయిన ప్రభువా, కన్నుల చేత ఎదురు చూస్తున్న ప్రభువా, ఈరోజే వారి జీవితంలో ఒక గొప్ప కార్యము కలుగునుగాక, జరుగునుగాక. అయ్యా నీ కృపను విస్తరింపు చేసి అద్భుతం చేసి ఆశీర్వాదాలు యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చాలా సంతోషం. మీకు ఈ వాక్యం దీవెనకరంగా ఉంటే తప్పకుండా మీ యొక్క స్నేహితులతో, బంధువులతో పంచుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.